హాయ్ హలో హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. అక్క ఎలా చేయను, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను రాగి పిండితో పకోడీలు చేసి చూపిస్తున్నానండి. రాగి పిండితో పకోడీలు, దాంతోపాటు ఉల్లిపాయ కూడా కలిపి తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా? ఇప్పుడు రాగి పిండిని నేను 1 కప్పు తీసుకున్నానండి. ఈ రాగి పిండిని ఒక గిన్నెలో నేను అనేది వేస్తున్నాను. తరువాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. తరువాత జీలకర్ర పౌడర్ 1 స్పూన్ అనేది తీసుకోవాలండి. తరువాత మనం చేస్తున్నది మసాలా రాగి పకోడీ అండి. ఇప్పుడు నేను మింట్ లీవ్స్ పౌడర్ని 1 స్పూన్ అనేది తీసుకున్నానండి. మింట్ పౌడర్ బయట దొరుకుతుంది, కానీ నేను మింట్ పౌడర్ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. తరువాత 5 గ్రీన్ చిల్లీని కట్ చేసి వేసానండి. తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. తర్వాత వీటిని అన్నింటినీ బాగా కలిపే ముందు శనగపిండిని 1 స్పూను లేకపోతే 2 స్పూన్స్ అని వేసుకోండి. శనగపిండి ఓన్లీ టేస్ట్ కోసమేనండి. ఒకవేళ మీకు శనగపిండి వద్దు అనుకుంటే దానిని మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత మనము వాటర్ అనేది పోసుకోవాలి. ఈ వాటర్ ఎంత అనేది మనకు ఎంత అవసరమో అంతగానే పోసుకోవాలి. అంటే పకోడీ చేయడానికి మనకి ఎంత వాటర్ అవసరమో అంతే పోసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ ముందుగానే పోసుకోకండి. కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఈ విధంగా మనం కలుపుకోవాలండి. ఈ రాగిపిండి పకోడీ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోటండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలి. దానిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఆయిల్, మనకి ఫ్రైకి కావలసినంత ఆయిల్ను మాత్రమే ప్యాన్లో పోసుకోండి. తరువాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రాగి పిండితో ఈ విధంగా మనం పకోడీల కింద వేసుకోవచ్చు. కావాలంటే మీరు బాల్స్ కింద చుట్టుకొని ఆ బాల్స్ కింద కూడా వేసుకుంటే బాగుంటుంది. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకోండి. నేనైతే ఈ విధంగా వేస్తున్నానండి. వీటిని మనం సిమ్లో పెట్టి వేయించాలి. ఎందుకంటే రాగి పిండి అనేది కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కదా, అందుకని చెప్పేసి వేసిన తరువాత ఒక 1 సెకండ్ దాకా దానిని కదపకండి. తరువాత మాత్రమే ఈ విధంగా కదపండి. అప్పుడు చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ప్యాన్కి అనేది అస్సలు అంటుకోదు. రాగిపిండి కదా, ప్యాన్కి అంటుకుంటుందేమో అనుకుంటారు, కానీ ఫస్ట్ వేసిన వెంటనే దానిని కదపకుండా ఉంటే అస్సలు అంటుకోదండి. ఈ విధంగా కలరు మారి కొంచెం రెడ్ కలర్ వచ్చినప్పుడు మనము తీసేయాలన్నమాట. చాలా ఈజీ కదా. రాగిపిండితో పకోడీలు చేసుకోవడం అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి అన్నప్పుడు వెంటనే మీరు ఈ రాగిపిండితో పకోడీలను చేసి పెట్టచ్చు. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తరువాత ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తరువాత పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, దానిని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు మీకే చేరుతుంది. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కదా. ఈ విధమైన టేస్టీ యమ్మీ రాగి పకోడీలను మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టారనుకుంటున్నాను. చాలా హెల్దీ కదండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరికొత్త రెసిపీతో. ఓకే, బాయ్.